మెదక్ జిల్లా రామాయంపేటలో స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతోంది. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, గోరక్షణ సమితి కార్యకర్తలు అరెస్టులను నిరసిస్తూ నేడు విశ్వ హిందూ పరిషత్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్లో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరామ్. ఈరోజు రామాయంపేట పట్టణంలో బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, గోరక్షణ దళ్, అదేవిధంగా హిందువులందరూ కూడా, హిందూ సోదరులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా నిన్న ఇచ్చినటువంటి పిలుపు మేరకు రామాయంపేట పట్టణంలో సంపూర్ణంగా బంద్ను ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా మన గోమాతను తల్లిలాగా పూజిస్తూ ఉంటారు. అందరూ కూడా ఈరోజు గోమాతను తల్లిలాగా పూజిస్తున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు కావచ్చు, అదేవిధంగా చట్టాలు కానీ గోరక్షణ చట్టాలు తీసుకొచ్చినాయి. ఆ చట్టాలు చెప్తూ ఉన్నాయి, గోవును సంరక్షించాలి, అదేవిధంగా గోవులను ప్రొటెక్షన్ చేయాలి అని చెప్పేసి. అయితే మొన్న జరిగినటువంటి మెదక్లో జరిగినటువంటి హిందూ ముస్లింల ఘర్షణలో హిందువులు దాడికి గురైనారు. అందులో భాగంగానే అదేవిధంగా ముస్లిం సోదరుల మీద కూడా కొంతవరకు ఇద్దరి మధ్యలో ఘర్షణలో వాగ్వివాదం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. హిందూ సోదరుల 9 మందిని ఎవరినైతే 14 రోజులు రిమాండ్కి పంపించారో వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఈరోజు ఈ ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క గోమాంసాన్ని మేము తినము అని చెప్తా ఉన్నారు. కానీ అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. మేము ఒకటే అడుగుతూ ఉన్నాము, మా యొక్క హిందూ సోదరులకు, హిందువులందరికీ కూడా ఆరాధ్య దైవం అన్నటువంటి మా గోమాతని రక్షించుకోవడంలో భాగంగా మేమందరం కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.